ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. జనవరి 2026 కి సంబంధించి రాశి ఫలాలు అందించారు మీరు. అందులో మీరు ప్రొడక్ట్ చేయడం జరిగింది. బంగారం అండ్ సిల్వర్ డెఫినెట్ గా పెరుగుతాయి, స్పైక్ ఉంటుంది రేట్ లో అని చెప్పి మీరు ప్రొడక్ట్ చేయడం జరిగింది. ప్రొడిక్షన్స్ ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. ఊహకందని రీతిలో ఈ సిల్వర్ అయితే అంటే ఆ రేట్స్ చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది అంటారు కదా, అలాగే చేస్తోంది సిల్వర్. అలాగే గోల్డ్ కూడా స్టడీగా పెరుగుతూనే ఉంది. గోల్డ్, సిల్వర్ అయితే చాలా బీభత్సంగా పెరుగుతుంది. ఎందువలన? అస్ట్రాలాజికల్ రీజనింగ్స్ ఒక్కసారి వీడియోలో వివరంగా ఒకసారి చెప్పండి. అలాగే పెరిగితే ఓకే, కానీ తగ్గుతాయా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళు కొనలేరు కదా. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమో ఓకే, బాగుంది, మన ఎసెట్ పెరిగింది అని అనుకోవచ్చు. బట్ మరి తగ్గుతుందా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది. దీనికి వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్? ఇక్కడ రెండు రకాల పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ విశ్లేషణ చేసుకోవాలి. ఒకటి ఎస్ట్రాలాజికల్ రీజన్స్ అవి తీసుకుంటున్నప్పుడు ప్రధానంగా స్లో మూవింగ్ ప్లానెట్స్ గురు శని గ్రహాలు, ప్రధానంగా వీటికి సంబంధించి ఖనిజాలు, విలువైన ఖనిజాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి, లేదా భూగర్భాన్ని నుంచి వచ్చే ఈ ఆయిల్, వీటన్నిటికి సంబంధించి వాటన్నిటికీ శని కారకుడు. ఆ నిక్షేపాలను వెలికి తీయటానికి, లేదా అవి మార్కెట్లోకి రావటానికి, బయట అవి విస్తృతంగా జనబాహుల్యంలోకి వెళ్ళటానికి, మార్కెట్లోకి రావటానికి కారకుడు గురువు. మరొకటి ఇందులో కుజుని ఇన్వాల్వ్మెంట్, భూమి నుంచి వచ్చేది కుజుడు కూడా ఉన్నట్లే ఇన్వాల్వ్ అయిన సందర్భాలలో వీటికి సంబంధించి ధరల్లో పెరుగుదల తగ్గుదల ఉంటుంది అని పరిపాటిగా అంచనా వేసే విషయం. ఇందులో గురువు కర్కాటక మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉండటం, శని మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం. మామూలుగా రాసుల రీత్యా చూసుకున్నప్పుడు డిగ్రీల ప్రకారం చూసుకుంటే బహుశా 90 డిగ్రీలు ఉండదు. రాసుల ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు అది 90 డిగ్రీల వ్యత్యాసం, కోణస్థితి ఉండటం. ఇక్కడ కోణస్థితి అని చెప్తే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. కోణస్థితి అంటే ఏమిటి సార్? ఒకసారి వివరణ ఇచ్చేయండి. ఇక్కడ కేంద్రాలు, కోణాలు అనే వివరణ మన జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇందులో కోణాలు అంటే ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి మధ్యలో 120 డిగ్రీల కోణస్థితి ఉండటాన్ని కోణస్థితి అంటారు. కేంద్ర స్థానాలు అంటే 90 డిగ్రీల స్థితిలో ఉండటాన్ని కేంద్ర స్థానాలు అంటారు. గతంలో ఒక వీడియో చేసిన సందర్భాలలో 90 డిగ్రీల కోణస్థితి అన్న సందర్భంలో కొంతమంది అది కోణం ఎలా అవుతుంది అని వ్యాఖ్యానించడం చూశాను. ఇక్కడ చెప్పదలుచుకుంది, ఇక్కడ నేను ఇంగ్లీష్ దాన్ని డిగ్రీలలో వివరిస్తున్నాను కాబట్టి కోణం అనే అనాలి, 90 కాబట్టి. యాంగిల్ అనే పదానికి అర్థం తెలుగులో కోణమే అని ఉపయోగించాలి కాబట్టి కోణం అని చెప్పాను. దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఓకే, బానే గుర్తుంది మీకు. ఓకే, ఇందులో ఈ విధంగా కోణ స్థితులు, ఐ మీన్ 90 డిగ్రీల వ్యత్యాసం ఈ విధంగా ఉన్న సందర్భాలలో పునర్వసు నక్షత్రంలో గురువు సంచారం జరుగుతూ ఉన్నప్పుడు క్రమంగా విలువైన ఇటువంటి వస్తువుల రేట్లు, బంగారము, వెండి, ఇవి పూర్తిగా చాలా ఎక్కువగా పెరిగే సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈసారి ఆ విధంగా జరగటానికి ప్రధానమైన కారణం శని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండటం. శని కూడా స్వనక్షత్రగతుడై ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్లేస్ చేయబడి ఉండి, ముందు వివరించినట్లుగా గురుచంద్రుల మధ్య అటువంటి కోణస్థితి ఉండటం అనేది ఒక ప్రధానమైన కారణం. ఇక ప్రాక్టికల్ రీజన్స్లోకి వచ్చినప్పుడు, ఈ విధంగా ఏర్పడినప్పుడు, రెండు గ్రహాల మధ్య ఇటువంటి స్థితి ఏర్పడినప్పుడు సహజంగా మనం ముందు వివరించినట్లుగా కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం డెవలప్ కావటం, ఆధిపత్య పోరు ఉండటం, ఇది ఒక ప్రధానమైన వీటి కారణాల చేత ధరలు పెరుగుతాయి. మొట్టమొదట బంగారము, వెండి రెండిట్లో తీసుకుంటున్నప్పుడు, వెండికి సంబంధించి ప్రాక్టికల్ అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు ప్రపంచంలో వెండిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం మెక్సికో. ఆ తదుపరి ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా. భారతదేశంలో
చాలా తక్కువగా వెండి నిల్వలు, వెండి ఉత్పత్తి అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వెండికి సంబంధించి మనం దిగుమతి చేసుకునేది ఈ 2 దేశాలు లేదా పెరు కావచ్చు, చిలీ వీటి నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఓకే. అమెరికా డాలర్‌కి సంబంధించిన వ్యత్యాసాల కారణం చేత అమెరికా మిగతా దేశాలతోటి ఏర్పరచుకున్న ఆర్థిక పరమైన ఆంక్షలు లేదా యుద్ధ వాతావరణ భయాలు వీటి కారణం చేత సహజంగా మెక్సికో కూడా ఎగుమతులను తగ్గించింది. ఓకే. రెండవది చైనా అంతర్గతంగా వారు ఉపయోగించుకోవటం, ఇది సౌర శక్తి వినియోగానికి సంబంధించి ఎక్కువ ఉపయోగించుకోవటం, దాని తర్వాత సోలార్ కోసం. సోలార్ ప్యానెల్స్ తయారు చేయటానికి, తదుపరి మన ఎలక్ట్రానిక్ సంబంధించి సెమీ కండక్టర్స్లో కావచ్చు, మిగతా వాటి అన్నిట్లోనూ ఈ వెండి వినియోగం ఎక్కువగా ఉండటం, అక్కడ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూ ఉండటం, వీటికి సంబంధించి ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా చైనా ఈ రంగాలలో ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి, ఎలక్ట్రానిక్ సెక్టార్ సంబంధించి అక్కడే ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు విదేశాలకు ఎగుమతి చేయకుండా తమ దగ్గర, అంటే మిగతా దిగుమతులు ఏవి చేసుకోకుండా వాళ్ళ దగ్గర స్వయం సమృద్ధి ఏర్పరచుకోవాలని ఒక స్థితి అక్కడే ఏర్పడటం, వీటి కారణం చేత ఇండస్ట్రియల్ అవసరాలు పెరగటం. మూడవది ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి, ఈ 3 రంగాలకు సంబంధించి అవసరాలు పెరగటం, వీటి కారణం చేత వెండి వినియోగం ఏమో డిమాండ్కి తగ్గట్లుగా సప్లై లేకపోవటం, ముఖ్యంగా భారతదేశం అందువలన పెరిగింది. ఇది ఎంతకాలం ఉంటుంది అంటే పునర్వసు నక్షత్రంలో ముఖ్యంగా మిథున రాశిలో కంటిన్యూ అయినంత కాలం, గురువు ఆ తదుపరి మరలా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం పూర్తయి పుష్యమి నక్షత్రంలో ఎంటర్ అయ్యేంత వరకు వెండి రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు సార్ రేట్? మాక్సిమం ఇదే మాక్సిమం అని అనుకుందాం, ఇంచుమించు ఒక 4 లక్షల రూపాయల వరకు. 3,67,000 ఉంది. ఇది బహుశా ఈ అనలిస్టులు వీళ్ళు చెప్పేది ఏమిటంటే బహుశా ఇంకొంచెం 6 లక్షల వరకు ఆ విధంగా పెరగొచ్చు అనే అంచనా అనలిస్టులు చేస్తూ ఉన్నారు. అమెరికా జర్నల్స్ అయితే అది ఇంకా పెరుగుతుందనే అంచనాలో ఉన్నారు. బహుశా నేను అనుకోవటం, ఈ అస్ట్రాలాజికల్ అనాలిసిస్ చేస్తున్న దాని ప్రకారం అంచనా వేయటం ఏమిటంటే, ఇక్కడ ఈ వెండికి సంబంధించి ఇండస్ట్రియల్ యూజెస్కి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు వేరే దొరకటం కారణం చేత డిమాండ్ తగ్గుతుంది. సహజంగా భారతదేశం సహజంగా డిమాండ్ తగ్గిన సందర్భాలలో రేటు తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఎంత తగ్గుతుంది సార్? బహుశా ఇప్పుడు గతంలో మనం కేజీ ₹1,00,000 ఉన్న స్థాయికి రావటం అనేది బహుశా జరిగే అవకాశం ఉండదు. మరలా ఒక్కసారిగా పడిపోవటం అనేది ఉండదు. కనీసం అందుబాటు ధరల్లోకి మేబీ అబ్నార్మల్గా పెరిగినది కాబట్టి ఆ అబ్నార్మాలిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. బహుశా పుష్యమి నక్షత్రంలో అదే ఎప్పుడు వస్తాడు గురువు పుష్యమి నక్షత్రం? మేబీ ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు హెచ్చు తగులు ఉండే అవకాశం ఉంటుంది. బంగారం కంటే విలువగా వెండి ధరలు ఉంటాయి కాబట్టి వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుత సమయం అనుకూలం కాదు. ఇన్వెస్ట్ చేయొద్దు అని అంటున్నారా? ఇన్వెస్ట్ చేయటం అనుకూలం కాదు. అంటే ఇన్వెస్ట్ చేయటం అంటే ఇప్పుడు పెరిగిపోతుంది కదా అన్న ఉద్దేశంతో కొన్ని బహుశా ఇంతకంటే పెరగటం 4 లక్షలు, ఇప్పుడు ఇంచుమించు 4 లక్షల రూపాయలు ఉన్నది ఒక్కసారిగా 6 లక్షలకి పెరగటం వలన ఈ రోజు కొన్న వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అని ఒక అంచనా కొంతమందికి ఉంటుంది. అది గ్రాడ్యువల్ గా పెరగటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ దీనికి ప్రత్యామ్నాయం ఏర్పడిన సందర్భాలలో వెండికి ప్రత్యామ్నాయంగా మరొకటి వేరే లోహం ఏర్పడే పరిస్థితులు సహజంగా ఈ గురు శని గ్రహాల మధ్య 120 డిగ్రీల కోణ స్థితి ఏర్పడే పరిస్థితుల్లో, అంటే ముఖ్యంగా బహుశా ఈ కర్కాటక రాశిలోకి గురువు ఎంటర్ అయిన సందర్భాలలో 120 డిగ్రీల కోణ స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేదా అధిక ఉత్పత్తి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు తీవ్రమైన డిమాండ్ కంటే ఎక్కువగా సప్లై ఉండటము, లేకపోతే సప్లై ఎక్కువగా ఉండి ప్రత్యామ్నాయం తెలియదు. అంటే ఇండస్ట్రియల్ పర్పసెస్ లో దాన్ని మరొక రకంగా ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది బహుశా దాని మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అవి వెలికిలోకి రావచ్చు. బహుశా ఇప్పటికే వెండికి సంబంధించి ప్రత్యామ్నాయానికి సంబంధించి ఫార్మాస్యూటికల్ సెక్టార్ లో ఆల్రెడీ కొన్ని రకాలు ఎంట్రీ అయిపోయాయి. ఈ సోలార్ ప్యానెల్ సంబంధించి మరొకటి
ఏదో అందుబాటులోకి రావచ్చు. అది కారణం చేత ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అనుకూలం కాదు. బహుశా ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు రాబోయే 2-3 రోజుల్లో కొంచెం పతనానికి అంటే వెండి రేటు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. గత 2-3 రోజులుగా జరుగుతున్నది ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మరలా హైక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అబ్నార్మల్ గా పూర్తిగా పెరిగే అవకాశం అంటే 4 లక్షల నుంచి 6 లక్షలకి ఆ విధంగా పెరిగే అవకాశం ఉండదు. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం గ్రహానికి సంబంధించిన తత్వాలు చెప్పాను. రెండవది బంగారానికి సంబంధించి కూడా ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా, తదుపరి రష్యా. ఈ దేశాలు తమ స్వయం సమృద్ధి కొరకు ఉంచుకోవటం, ప్రపంచ ఎకానమీని శాసించడం కొరకు. ఇప్పుడు ప్రపంచం ఎకానమీ పూర్తిగా డాలర్ల ఆ మారకం మీద ఆధారపడి ఉన్న కారణం చేత ఈ రెండు దేశాలు ఏదో విధంగా అమెరికా ఆంక్షలకు, డాలర్లకు సంబంధించి ఆర్థిక పరమైన విధానాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవటం కారణం చేత అవి ఎగుమతులను నిలిపివేయటం, వీటి కారణం చేత ప్రపంచంలో అత్యధికంగా వినియోగం చేసే దేశం కేవలం భారతదేశం మాత్రమే. మన సెంటిమెంటల్ పాయింట్లు చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ బంగారానికి అంత విలువ ఇస్తూ ఉంటాం. ఇక్కడ బంగారానికి ప్రత్యామ్నాయం అనేది వెండిలాగా ఉండదు. బంగారం ఆల్వేస్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. కానీ ముందు వివరించిన రూలే బహుశా శని కుజ గ్రహాల కలయిక ఏర్పడిన సందర్భం దాటిన దగ్గర నుండి అంటే మార్చ్ తర్వాత నుంచి తదుపరి నుంచి బహుశా ఇంచుమించు ఏప్రిల్ ఆగస్ట్ ఆ ప్రాంతం తదుపరి నుండి అంటే మీనరాశిలోకి కుజుడు ఎంటర్ అయిన సందర్భం దగ్గర నుండి దాని తర్వాత నుండి బంగారానికి ఎంటర్ అయ్యి శనితోటి కంజంక్షన్ ఏర్పడిన తదుపరి నుండి కంజంక్షన్ ఏర్పడినప్పుడు యురేనస్ తోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అది దాటిన తదుపరి నుండి బంగారం రేట్లు క్రమంగా తగ్గటం మొదలవుతాయి. అంటే వి మే ఎక్స్పెక్ట్ ఇట్ ఆగస్ట్ సెప్టెంబర్ 9th మంత్ సెప్టెంబర్ ఆ ప్రాంతం బహుశా ఇప్పుడు పెరిగిన దానికంటే ఎప్పుడైనా పెరిగిన గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్న బంగారపు రేటు ఆ స్థాయిలోకి ఇప్పుడు వస్తుందని చెప్పటం అనేది ఎప్పటికీ అది జరగని పని. ఎందుకు అంటే ఎకానమీ కొలాప్స్ అవుతుంది సహజంగా. ఆ విధంగా జరుగుతుంది. 100 రూపాయలు పెరిగితే ఒక 20 రూపాయలు తగ్గుతుంది అని చెప్పటం అనేది అది పరిపాటి, సమంజసం కూడా. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. బహుశా ఇప్పుడున్న రేట్ల కంటే కొంచెం బహుశా అబ్నార్మల్ గా పెరిగిన దానికి కొంచెం నార్మల్ గా తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కడ స్టడీగా ఉంటుంది అనుకోవచ్చు, ఒక 1.5 దగ్గర స్టడీగా ఆ విధంగా మనం వి మే ఎక్స్పెక్ట్ ఇట్ బిట్వీన్ 1.3 to 1.5 రైట్ ఫ్రమ్ 9th month of 2026 onwards. సెప్టెంబర్ నుంచి. కానీ ప్రస్తుత సమయంలో బంగారం మీద, వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలం కాదు. బెటర్ 9th month of 2026 తర్వాత దీని మీద ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం మంచిది. బయట వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే వెండి ఇచ్చేస్తే డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది మార్కెట్ లో అని వింటున్నాం. నిజమేనా? ఇది న్యాచురల్ గా భారతదేశంలో మనం వెళ్ళి ఈ వెండిని తీసుకుని వెళ్ళి విదేశాల్లో అయితే అమ్మలేము కదా. ఇక్కడ భారతదేశంలో ఇండస్ట్రియల్ యూజెస్ కి చాలా తక్కువగా ఉంది. మనం ఎక్కువగా గృహోపకరణ వస్తువులు లేదా అలంకరణ వస్తువులకు మాత్రమే వెండిని ఉపయోగిస్తూ ఉన్నాం. సహజంగా దాన్ని అమ్మేవారు కూడా అదే విధంగా మీరు వస్తు మార్పిడి విధానాన్ని చూసుకోండి కానీ ఫైనాన్షియల్ దాన్ని ఇవ్వరు అని సహజంగానే చెప్తూ ఉంటారు. దట్ మేక్స్ నో సెన్స్ కదా. ఇప్పుడు నేను పెట్టాను వెండి మీద, నాకు డబ్బులు రానప్పుడు ఇంకా వారికి వ్యాపారస్తులకి తమకి ఏది లాభదాయకంగా ఉంటుందో అదే పని చేస్తారు కానీ కదా. మనకు అనుకూలంగా సామాన్యులు మాత్రం దాని మీద పెట్టేస్తే డబ్బులు మళ్ళీ వచ్చేస్తాయి అనుకోవటం శుద్ధ దండగా, అది వేస్ట్. మళ్ళీ డబ్బులు వెనక్కి వస్తాయి అని అనుకుంటే అది చాలా రేర్ టు రేరెస్ట్ కండిషన్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ లో వెండి, మన దగ్గర ఉన్న వెండి వస్తువులను తీసుకొని దాన్ని ధన రూపంలోకి మార్చుకోవడం అనేది కష్టసాధ్యమైన విషయం. అది జరగట్లేదు. సో మైండ్ఫుల్ గా మన చర్యలు ఉంటే బెటర్. ఏదో పెరిగిపోయింది కదా ఇంకా పెరిగిపోతుంది అనుకుంటే డెఫినెట్ గా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. రైట్, అట్లీస్ట్ సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ నుంచి ఆ తగ్గుదల అనేది ఉంటుంది అని అంటున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయమంటున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు సార్. చక్కటి ప్రెడిక్షన్స్ ని చాలా అక్యురేట్ గా మీరు అందిస్తూ ఉంటారు. దట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.